హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి వరిపిండితో వడియాలు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను, చూసేయండి. సో ముందుగా అయితే ఇగోండి 2 పచ్చిమిర్చి, చిన్న జీలకర్ర, అల్లం ముక్క వేసుకొని కచ్చాబచ్చా దంచేసుకోవాలి. అలానే ఒక తప్పెలతో ఎసరైతే పెట్టుకోవాలి వాటరు. ఇప్పుడు ఈ దంచుకున్నదంతా కూడా ఆ వాటర్లో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి ఈ వాటర్ని బాగా మరిగించాలి. ఇప్పుడైతే మనం వరిపిండి తీసుకుందాం. వరిపిండి వచ్చేసి ఇక్కడ మనం బియ్యం ఆడించుకునే పిండి ఉంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇలా ప్యాకెట్ కొన్నాను, సో ప్యాకెట్ పిండితో చేస్తున్నాను. ఇదిగోండి ఒక గ్లాసు వరిపిండి అయితే నేను తీసుకున్నాను అనమాట. దానికైతే ఇదిగోండి ఆ తప్పెళ్ళకి అయితే ఒక పావు గ్లాసు వరిపిండి అయితే నాకు సరిపోయింది. ఇంకా దీన్ని చక్కగా లిక్విడ్ టైప్లో వాటర్ వేసి కలిపేసుకోవాలన్నమాట. ఇక చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి. ఇంక ఇప్పుడైతే ఈ ఎసరు మరుగుతుంది కదా, ఈ ఎసరులో ఈ వాటర్ని అయితే వేసేసుకోవాలి. ఈ పిండి ఏదైతే కలిపెట్టుకున్నామో దాన్ని వేసేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి అనమాట. అలా కలపడం ఆపేసామంటే ఉండలు అయిపోతుంది. అలా ఉండలు లేకుండా అది చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. మొత్తం వరిపిండి అంతా కూడాను ఉడుకుతూ అది చిక్కగా అంబల్లాగా తయారవుతుంది. అలా తయారయ్యింది అని అంటే మన వడియాలకి పిండి రెడీ అయిపోయినట్టే. ఇదిగో చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే మన పిండి చూడండి, ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా డిఫరెంట్ అయితే వచ్చింది. పిండి బాగా ఉడికి చిక్కబడింది. ఇంకా చూస్తుంటే కూడా మనకి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంటుంది. చక్కగా సూప్లా తాగడానికి కూడా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే ఇలా రెడీ అయిపోయింది కదా, దీన్ని అయితే మనం మేడపైకి తీసుకెళ్ళి వడియాలు అయితే పెట్టేసుకుందాం. దానికైతే ఇదిగోండి గరిటెలు, స్పూన్లు అన్నీ యుద్ధంకి సిద్ధం చేస్తున్నట్టు అన్నీ పట్టుకొని టెర్రస్ పైకి అయితే ఇప్పుడు వచ్చేసాను. ఇప్పుడైతే ఇంకా ఒక క్లాత్ పరుచుకొని దానిపైన ఇవన్నీ కూడాను గరిటెతో వేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వడియాలు పెట్టేటప్పుడు ఏమైందంటే వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను, రికార్డ్ అవ్వలేదు. లాస్ట్లో చూసినప్పటికీ వీడియో రికార్డ్ అవ్వలేదు. అందువల్ల వడియాలన్నీ పెట్టేసాక చూశాను. సో ఈ విధంగా అయితే గరిటెతోని కొద్దిగా ఇలా వేసేసుకున్నాం. ఇంకా ఈవినింగ్ ఒక్కరోజు ఎండలు, ఇప్పుడు సమ్మర్ కదా, బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఒక్కరోజుకే శుభ్రంగా ఎండిపోయాయి. ఇదిగోండి ఇంకా క్లాత్ పైన వేసేవి ఇలా తీస్తే నార్మల్గా తీస్తే కూడాను చేతికి ఇలాగ వచ్చేస్తాయి. ఇలా కాకుండా ఇలా తీసేటప్పుడు ఏమాత్రం బ్రేక్ అవుతున్నాయి, తీయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని అంటే మాత్రం క్లాత్ని కొంచెం వెనక వైపు మడిచేసి దానిపైన నీళ్ళు జల్లి తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఇగోండి ఈ విధంగా వడియాలు వెనక వైపు తిప్పేసి మొత్తం వాటర్ని అలా జస్ట్ చిలకరించామంటే ఆ వడియాలు ఆటోమేటిక్గా రాలిపోతాయి అనమాట. ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాయో తీస్తూ ఉంటే టకాటకా మనం వచ్చేస్తున్నాయి కదా. ఇంకా వడియాలు అన్నీ కూడా ఇలా తీసేసుకొని ఒక బేషన్లోనో ప్లేట్లోనో వేసేసుకొని వీటిని ఒక రోజు ఎండలో ఎండేసుకుంటే అయిపోతుంది. ఒక రోజు అంతా కూడా అవసరం లేదు, ఒక 2-3 అవర్స్ ఎండలో ఎండిపోయాయి అంటే మనకి వడియాలు అనేవి రెడీ అయిపోతాయి. ఇదిగోండి ఇప్పుడైతే వేడివేడి ఆయిల్లో వేయించి చూపిస్తాను చూడండి. నేను చక్కగా వడియాలు అయితే పువ్వుల్లాగా వస్తాయి, అప్పడాల్లాగా భలే టేస్టీగా కూడా ఉన్నాయి. ఇందులో నేను ఎలాంటి వంట సోడా ఏమీ యూజ్ చేయలేదు, కానీ తినేటప్పుడు అయితే ఆ ఫ్లేవర్ అయితే బాగా వచ్చింది, చాలా బాగా వచ్చాయి. చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. సో చాలా బాగున్నాయి. రైస్లోకి, సాంబార్ రైస్, పప్పు అన్నీ వండుకునేటప్పుడు తినడానికి బాగుంటుంది. అంతేకాకుండా ఈవినింగ్ స్నాక్స్ కూడా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్లో కూడా వేపుకొని తినడానికి అయితే చాలా బాగుంటుంది. టైంపాస్గా కూడా పిల్లలు అడిగేటప్పుడు ఇవ్వచ్చు తినడానికి. ఎక్కువ ఆయిల్ కూడా లాగలేదు, చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.